ఢిల్లీ మే సవాల్ 2 రోజులు అక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మకాం. దేనికోసం? మెట్రో లోన్ లొల్యట, ఫేజ్ 2 అనుమతులపై కేంద్రంతో తాడోపేడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, తెలంగాణలో మెట్రో ఇంకొక 5 ఏళ్ళు లేట్ అయితే, ఆ మెట్రో ఫేజ్ 2 ఇంకొక 5 ఏళ్ళు లేట్ అయితే వచ్చే నష్టం ఏంది? తెలంగాణలో విద్య విషయంలో ఇంకొక 5 ఏళ్ళు లేట్ అయితే ఒక జనరేషనే ఖతం అయిపోతుంది. తెలంగాణలో వైద్యం సరిగ్గా అందట్లేదు, దాని విషయంలో ఇంకా లేట్ అయితే ప్రజల ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్నది, పోతున్నాయి కూడా. ఉపాధి విషయంలో, పరిశ్రమల విషయంలో, ఉపాధి విషయంలో నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ ప్రగతి, దేశ ప్రగతి కూడా కుంటుబడే ప్రమాదం ఉన్నది. ఇట్లా ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు. వాటి మీద ఫోకస్ చేయండి. గాంధీ సరోవర్లు, లేకపోతే ఈ మెట్రోలు, దీనివల్ల ఇప్పుడేమో వచ్చే ప్రమాదం ఏం లేదు కదా, నడుస్తున్నది కదా, కష్టమో నష్టమో ఏదో నడుస్తున్నది కదా. అంత ఇదేంది ఇప్పుడు, అంత అర్జెన్సీ ఏంది దీని మీద? అసలు తెలంగాణలో ముఖ్యమంత్రి నోటి వెంట గాంధీ సరోవర్, మెట్రో, ఈ ఫ్యూచర్ సిటీ, ఈ పదాలు తప్ప వేరే పదమే వస్తలేదు. ఈ పదం తప్ప ఎడ్యుకేషనో, హెల్తో, ఉపాధో, వ్యవసాయమో వీటి గురించిన చర్చనే లేదు అసలు. నోరు తెరిస్తే మీటింగ్ కాడికి పోతే మెట్రో, ఫ్యూచర్ సిటీ, గాంధీ సరోవర్, మూసి, ఇదే. కేంద్ర మంత్రులను కలవాలని నిర్ణయం. ఇప్పుడు మీరు డిమాండ్ చేయండి, ధాన్యం కొనుగోళ్ల విషయంలో వాళ్ళు టార్గెట్ పెట్టి కూర్చున్నారు, ఎందుకు కొంటలేరని అడగండి. అది కదా అడగాల్సింది. నెక్స్ట్ ప్రత్యామ్నాయ పంటల ఇప్పుడు వరేస్తే పరిస్థితి ఏంది అని చెప్పండి. ఇప్పుడు మీరు మొన్న స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు కదా, కేంద్రం కొంటలేదు కాబట్టి వాళ్ళు పెట్టిన టార్గెట్ వరకే మేము కొనుగోలు చేస్తామని. మరి అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? అది రైతులను మొత్తం వరికి అలవాటు చేసి వేరే పంటలు వేద్దామంటే కోతుల సమస్య, ఇంకో సమస్య. యాసంగి ధాన్యం కొనుగోళ్ల కోటా పెంపు, యూరియా సకాలంలో సప్లై చేయాలి అని ఒత్తిడి, అపాయింట్మెంట్ ఇప్పించాలని, రాష్ట్రం కోసం కలిసి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరిన ముఖ్యమంత్రి. ఇప్పుడు ఈయనేమో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇప్పి అని ఈయన అడుగుతుంది కిషన్ రెడ్డిని. ఆయన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఏమో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పి ఆయనతో మాట్లాడాలని ఈయన అడుగుతున్నాడు. ఆయన ఇప్పించేది లేదు, ఈయన ఇప్పించేది లేదు. ఇదంతా పొలిటికల్ డ్రామా తప్ప ఇంకొకటి లేదు. రాయదుర్గం ల్యాండ్ ఇష్యూలో ఎస్బీఐ తీరుపైన పీఎంకు, ఆర్థిక శాఖ మంత్రికి, ఆర్బీఐకి ఫిర్యాదు చేస్తారట. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలో ఢిల్లీ అట. మరి ఎవరి కోసం ఈ ఢిల్లీ ప్రోగ్రాము ఏందో అర్థం కాని పరిస్థితి.